ఆగస్టు 11వ తారీఖున బలూచిస్తాన్ అంతా 3,47,000 చదరపు కిలోమీటర్ల బలూచిస్తాన్ ప్రాంతంలో 1,50,00,000 మంది ప్రజలు బలూచిస్తాన్లో అద్భుతంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం. బలూచిస్తాన్లోని క్వెట్టా నుండి గ్వడార్ నుండి అన్ని సిటీల్లో మొత్తం 7 డివిజన్లు 41 జిల్లాల్లో మొత్తం కూడా ఈ యొక్క బలూచిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ ఎగరేయడం, తర్వాత నేషనల్ యాంథమ్ పాడడం. దురంధర్ సినిమాలో మనం చూసాం బలూచ్ డ్యాన్స్ చూసాం. అదే స్టైల్లో మనకి మీడియాలో కూడా కనపడుతుంది, సోషల్ మీడియాలో అంతలో కనపడుతుంది. ఎక్కడ చూసినా బలూచిస్తాన్లో ఈ తలపాగాలు ధరించి ఆ యొక్క అద్భుతమైన డ్రెస్తో ఎక్కడికక్కడ ఈ దురంధర్ డ్యాన్సులు కనపడుతున్నాయి. దురంధర్ మూవీ సాంగ్ అయితే నిన్న బలూచిస్తాన్ అంతా ఒకటే సౌండ్ అని చెప్పొచ్చు అనమాట. ఒక అద్భుతం. బలూచిస్తాన్ అద్భుతమైన స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం. ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో కూడా ఈ బలూచ్ అంటే నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐ లేగా నాన్ రెసిడెంట్ బలూచిస్తాన్ ఎన్ఆర్బీలు కూడా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం సౌదీ అరేబియా నుంచి అన్ని దేశాల్లో జరుపుకున్నారు. ఇది ఒక అద్భుతం. ఇక అఫీషియల్గా బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపడినట్టే, కానీ అది ఏదో ఒక రోజు పాకిస్తాన్ కూడా దాన్ని గుర్తించి ఓకే మా దేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయినట్టు ఇప్పుడు బలూచిస్తాన్ విడిపోయింది, మేము విడిపోయిన దేశం అని ఒప్పుకోవాల్సిన ఒక్క రోజు తప్పకుండా వస్తుందనేది నిన్న ఆగస్టు 11 ఎందుకు చేశారంటే 1947 ఆగస్టు 11న వాడు బ్రిటిష్ నుంచి ఒక స్వతంత్రం వచ్చింది కలాట్ అనే ఒక అగ్రిమెంట్తో. అదే దానికి స్మరించుకుంటూ ఆగస్టు 11న వాళ్ళు స్వతంత్ర దినోత్సవం చేసుకున్నారు. మనం చూడండి, జనవరి 26, 1930 పూర్ణ స్వరాజ్ చేసాం మనం 1929లో. ఇది అక్కడ సట్లెజ్ రివర్ తీరాన లాహోర్ దగ్గరలో నెహ్రూ, గాంధీ వీళ్ళంతా సుభాష్ చంద్రబోస్ అయ్యారు. దాన్ని గుర్తు చేసుకునే రాజ్యాంగాన్ని జనవరి 26ని తెచ్చుకున్నాం మనం. ఈ విధంగానే బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 11న జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే జరపడం ఈ అతిపెద్ద సంచలనం. ఏ విధంగా అంటే నిన్న రియాద్ సౌదీ అరేబియా, యుఏఈ క్యాపిటల్ దుబాయ్, షార్జా వీటిల్లో, తర్వాత రష్యాలో, తర్వాత యూకే, జర్మనీ, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా ఇలా 50కి పైగా దేశాల్లో బలూచిస్తాన్ నాన్ రెసిడెంట్ బలూచ్ పీపుల్ ఎక్కడికక్కడ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నారు, పాటలు పాడుకున్నారు, బలూచ్ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విధంగా ఉన్నారు. ఈ బలూచిస్తాన్ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఎక్కడికక్కడ పట్టుకుని తిరిగారు. ఈవెన్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఈ యొక్క పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ ఇస్తుంటే ప్రజలు తిరస్కరించారు పెట్టాలంటే మార్కెట్ ప్లేస్లో. అది కూడా మనం చూడవచ్చు అనమాట. సో అక్రాస్ ది గ్లోబ్ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే జరిగింది. దీనికి అద్భుతమైన అయితే నేను చెప్పగలుగుతాను. తర్వాత ఈ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే అంత ఈజీ గేమ్ జరగలేదండి. ఇప్పుడు మనకు వచ్చిన వార్తలను బట్టి చూస్తే బలూచిస్తాన్ ప్రజల మీద బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డే జరుపుకోకుండా పాకిస్తాన్ ఉక్కు పాదం మోపిందని చెప్పొచ్చు. అక్రాస్ ది బలూచిస్తాన్లో పాక్ ఆర్మీ, పాక్ ఎయిర్ ఫోర్స్ నిఘాల మధ్య ఉంది. తర్వాత సెక్షన్ 44 మన ఇండియాలో కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటారు. ఆ సెక్షన్ 44 మొత్తం బలూచిస్తాన్ అంతా నిన్న పెట్టడం జరిగింది. డిస్టిక్ నుంచి, తాలూకాల నుంచి, అక్కడ కూడా 41 జిల్లాలు, 7 డివిజన్ అంతా కూడా సెక్షన్ 44 ఎక్కడ ముగ్గురు కంటే 2 కంటే గుమికూడదనే నిషేధాజ్ఞలు విధించారు. అయినా కానీ ప్రజలు 144 సెక్షన్ త్వజించి వైలేట్ చేసుకుంటూ దాన్ని అతిక్రమిస్తూ వచ్చి ఆ యొక్క బలూచ్ ఫ్లాగ్లో నేషనల్ యాంథమ్ పాడారు, డ్యాన్సులు చేసుకున్నారు. ఒక్కో చోట వేలాది మంది గుమ్ముకూడు కూడా మీటింగులు పెట్టుకున్నారు. అక్కడ ఈవెన్ బలూచ్ ఉమెన్ కూడా ప్రసంగించడం మనం చూస్తున్నాం. బలూచ్ మీరియార్ బలూచ్ అయితే ఎక్కడికక్కడ బలూచ్ ప్రజలు చేసుకోండి అని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. ఒక నిజంగా అద్భుతంగా జరిగింది. ఒక పాకిస్తాన్ అయితే ఇంటర్నెట్ని మొత్తం బంద్ చేసేసింది. మొన్న అర్ధరాత్రి ఆగస్టు 10వ తారీఖు నుంచే ఇంటర్నెట్ సేవలన్నీ నిలుపుదల. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడా కూడా రాకుండా రోడ్లన్నీ ఆపేయడం, రైల్వే మార్గాలను కూడా బంద్ చేయడం. ఇది పాకిస్తాన్ ఉక్కు పాదం మోపింది. కొన్ని చోట్ల కాల్పులు, కొన్ని చోట్ల టియర్ గ్యాసు, కొన్ని చోట్ల లాఠీచార్జ్. అయినా ప్రజలు మాత్రం వినకుండా రోడ్డు మీదకి వచ్చారని చెప్పొచ్చు. భారతదేశంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 రీసెంట్గా అయింది ఆగస్టు 8న. అదే క్విట్ ఇండియా, క్విట్ పాకిస్తాన్ ఉద్యమం జరిగినట్టే ఒక రకంగా. అంత అద్భుతంగా అక్కడ జరిగిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు బలూచ్ నాయకుడు మీరియార్ బలూచ్ భారత్కి స్పెషల్ థ్యాంక్స్, భారతదేశానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఈ మీరియార్ బలూచ్ ఏం చెప్తున్నారంటే భారతదేశం నుంచి మాకు ఎంతో సపోర్ట్ వచ్చింది, మామూలు సపోర్ట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే భారత మీడియా సంస్థలు, తర్వాత ఈ ముఖ్యంగా భారతదేశంలో సోషల్ మీడియా కూడా
మమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా బలూచిస్తాన్ సమస్యను పైకి తీసుకొచ్చింది, ఇండిపెండెన్స్ డేని సమస్యను తీసుకొచ్చింది. కాబట్టి మేము భారతదేశానికి, భారత నాయకత్వానికి, భారత మీడియాకి, భారత సోషల్ మీడియా ఆర్గనైజేషన్కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానని ఈ మీర్ యార్ బలూచ్ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ BLA BLO ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు ఆయన కూడా అంతకుముందు 1947 నుంచి ఉన్న నాయకులకు వారసుడు కూడా. ఈయన్ని ఆరాధిస్తారు బలూచిస్తాన్ బలూచ్ నాయకుడిని. ఈయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అంటే భారతదేశం ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో పాకిస్తాను విడిపోవడానికి, బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అవడానికి మనం చూడొచ్చు అనమాట. తర్వాత బలూచిస్తాన్కి 56 దేశాలు మద్దతు ఇస్తున్నాయి. మద్దతు అంటే ఇక్కడ ఏంటంటే బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ స్వతంత్రోద్యమానికి అవి సింపతి వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రజల మీద ఈ యొక్క ముషరాఫ్ నుంచి ఇప్పుడు అసీం మున్నీర్ వరకు ఆర్మీ, నేవీలు ఏంటంటే అక్కడ పోలీస్ ఫోర్స్ భయంకరమైన మానవ హక్కులు ఉల్లంఘన ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణం. ఈ బుగ్తీని అయితే ముషరాఫ్ చంపించేశాడు కూడా నాయకుడిని. ఎంతటి దారుణమో చూడండి. ఇలాంటి మానవ హక్కు ఉల్లంఘనల మీద అక్కడ ఉన్న వనరుల్ని ఈ పాకిస్తాన్ తన అవసరాలకు వాడుకుని అక్కడ బడ్జెట్ ఇవ్వకపోవడం, వాళ్ళని సెకండరీ సిటిజన్స్ కింద చూడడం, ఈ మానవ హక్కుల ఉల్లంఘనని 56 దేశాలు వివిధ స్థాయిల్లో విచారం వ్యక్తం చేయడం జరిగిందంటే 56 దేశాలు దీనికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటందరికీ బలూచ్ నాయకులు మీర్ యార్ బలూచ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఈ దేశ రాయబార కార్యాలయాల ముందు ఇక్కడ ప్రజలు స్వతంత్రోద్యమాన్ని జరుపుకున్నారు ఇప్పుడు అనమాట. తర్వాత ఈ బలూచ్ స్వతంత్రోద్యమ సంబరాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఒక పెద్ద అల్లకొల్లాలు. నిన్న ఆగస్టు 11వ తారీఖునే చూస్తే ఈ అసీం మున్నీర్ సైన్యం ఏం చేయాలో కూడా తెలియడంలే, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎంతటి 144 సెక్షన్ 144 సెక్షన్ విధించిన పాక్ ఆర్మీ గన్నలో నీడల్లో ఉన్న పాక్ ఎయిర్ ఫోర్స్ అయితే నిఘా, డ్రోన్లతో నిఘా, ఇంటర్నెట్ టోటల్ బంద్ చేసిన, సోషల్ మీడియా పనిచేయకపోయినా, రవాణా సదుపాయాలు కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఆపేసిన, ఈవెన్ క్వెట్టా ఇస్లామాబాద్ రూట్ రైల్వే లైన్ కూడా ఆగిపోయి ఎక్కడికక్కడ నేషనల్ హైవేస్ ఆగిపోయినా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీసు ఉక్కు పాదం మోపిన, కేసులు వెళ్ళడానికి వెళ్ళిన విద్యార్థులు, స్త్రీలు, పిల్లలు, బలూచిస్తాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి బలూచిస్తాన్ సంబరాలు. ఇది పాకిస్తాన్లో అల్లకొల్లాలు. మింగుల్ సింధు పంజాబ్ ప్రావిన్స్లు, ఇటు POK, ఇటు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ ఒకటే ఫిక్స్ అయి ఉంటారు. నిన్నైతే పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ ఏదో ఒక సందర్భంలో పాక్ ఆర్మీ దాన్ని ఒప్పుకోవాల్సిందే అనే ఒక ఫీలింగ్ అనేది డెవలప్ అయిపోయింది. నిన్న పాకిస్తాన్ ఎక్కడ చూసినా ఒక రకమైన ఒక బాధ వర్ణనాతీతం. పాక్ ఆర్మీ అయితే ఒక షేమ్ అనమాట, అవమానకరమైన పరిస్థితి. ఇది ఇప్పుడు ప్రస్తుతం షహబాజ్ షరీఫ్ ఇటు అసీం మున్నీర్కు ఒక పెద్ద విప్లవం వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు అసీం మున్నీర్ దీన్ని ఆసరా చేసుకుని మొత్తం పాక్లో ఉన్న ఈ సివిల్ అడ్మినిస్ట్రేషన్ షహబాజ్ షరీఫ్ మొత్తం పడేసి అడ్మినిస్ట్రేషను సైనిక పాలకుడిగా అవతరించే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం చేసి ఈ విధంగా పాకిస్తాన్లో అల్లకొల్లలో ఈ బలూచిస్తాన్ ఆగస్టు 11 ఇండిపెండెన్స్ డే అనేది ఒక సంచలనాత్మక, ఇంకా ఆల్మోస్ట్ పాకిస్తాన్ అంతం అనేది మనం చెప్పుకోవచ్చండి.